మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో అన్నారం రోడ్డుకు వెళ్లే మార్గంలో గల స్థానిక కోఆపరేటివ్ ఫర్టిలైజర్ సొసైటీలో యూరియా బస్తాల కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న రైతులు పట్టించుకొని వ్యవసాయ శాఖ అధికారులు. ఈ సందర్భంగా బహుజన సామాజిక కార్యకర్త మాలోతు సురేష్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొత్త వెంకటరెడ్డి పలువురు సంయుక్తంగా మాట్లాడుతూ యూరియా కావాలంటే ఇతర ఫర్టిలైజర్ మందులు కొనాలని షాప్ యజమాని పిఎస్సిఎస్ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు సకాలంలో యూరియాను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని తెలుపుతూ రైతులు ఏడ్చిన రాజ్యం ఎందు ఏడ్చిన వ్యవసాయం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అరిష్టమని పేర్కొంటూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా యూరియా బస్తాలను అధిక ధరలకు ప్రైవేట్ షాపులకు అమ్ముతున్నారని తక్షణమే అధికారులు స్పందించి బ్లాక్ దందాకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు యాకన్న, వీరన్న, సోమయ్య, ఐలమ్మ, సోమక్క, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతులు పడుతున్నటువంటి ఈ సీజన్లో ఎంతో ఆడగాళ్ళం ఇవాళ నాట్లేసి పత్తి మొక్కలు జొన్నలేసి ఇవాళ యూరియాకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎక్కడికక్కడ కూడా రైతులకు సరిపడా యూరియా బస్తాలు రావట్లేదు. ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఒకసారి మీరు కనుక ఈ యొక్క షాపుల ముందుకు వచ్చి చూస్తే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుస్తాయా, ఒక్కసారి వచ్చి ఈ రైతుల కోసం చూడండి. ఇవాళ ఈ రైతులు క్యూలలో నిలబడుతూ ఉన్నారు, ఎక్కడికక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ షాపులకు సంబంధించి యూరియా బస్తాల లారీలను ఇవాళ ప్రైవేట్ షాపులకు పంపుతూ ఉన్నారు. వాళ్ళ దళారీ వ్యవస్థ వల్ల ఒక్కొక్క యూరియా బస్తా 400కు 500కు అమ్ముకుంటూ ఉన్నారు. ఇవాళ 1 ఎకరం 2 ఎకరాలలోనే ఈ యొక్క రైతులు అరిగోసలు పడుకుంటూ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇవాళ వీళ్ళు పడిగాపులు కాసుకుంటూ 1-2 బస్తాలకు అది కూడా లింకులు పెట్టి ఇవాళ వీళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ యూరియా మొత్తం బ్లాక్ మార్కెటింగ్ ద్వారా ప్రైవేట్ షాపులు 100 ఎకరాలు ఉన్న రైతులకు పోతా ఉన్నాయి. కానీ ఇవాళ 1-2 ఎకరాలు ఉన్నటువంటి ఈ రైతులకు రావటం లేదు. ఇవాళ ఎక్కడికక్కడ ఏఈఓలు కానీ అగ్రికల్చర్ ఆఫీసులు కానీ ఇవాళ ప్రైవేట్ షాపులకు ఇవాళ ఒత్తాసు పలకుండా వాళ్లకు యూరియా బస్తాలు ఇస్తున్నారు. ఈ యొక్క సొసైటీలో ఇవాళ ప్రభుత్వ ధరలకు ఇచ్చినటువంటి ఈ సొసైటీలో మాత్రం యూరియా బస్తాలు సరిపడా రావట్లేరు. ఇవాళ యూరియా బస్తాలు సరిపడా ఉంటే ఈ రైతులు 100 మంది ఇక్కడ ఎందుకు వెయిట్ చేయాలనేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమైన, ఇది కేంద్ర ప్రభుత్వం తప్పిదమైన ఈ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఈ రైతు రాజ్యమే ప్రభుత్వం చేయమంటా ఉన్న ప్రతి ప్రభుత్వం కూడా ఇవాళ రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాలే ఉన్నాయి. కాబట్టి ఈ రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క యూరియా కొరతను తగ్గించాలి, ఈ బ్లాక్ మార్కెట్లో నిరోధించాలి. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆకృత్యాలను, వీళ్ళ యొక్క ఆగడాలను ఇవాళ ప్రభుత్వం పెద్దాధికారులు దృష్టి పెట్టించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేసి మేము ఈ యొక్క ధర్నాముఖంగా ఇవాళ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంకటరెడ్డి, రైతు సంఘం మండల కార్యదర్శిని. గత పోయిన సంవత్సరానికి ఇప్పటికీ చాలా వరకు రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పటికే మనిషికి 2 బస్తాలు ఇస్తామన్నా 2 బస్తాలు లేవు. ఒక్కొక్క బస్తా ఇస్తానని వల్ల ఇంతకుముందు పోయిన వారంలో 3 బస్తాలు ఇచ్చేది. ఇప్పటి వరకు 2 బస్తాలలో లింకు గుల్కల సంచి ఇచ్చి ఆ గుల్కలు దేనికి పనిచేస్తాయో తెలియదు. ఒక్కొక్క 800 రూపాయలు ఒక గుల్కల సంచి అందిస్తారు. దానివల్ల చాలా వరకు నష్టం జరుగుతుంది ప్రజలకు. ఇప్పుడు కేంద్రం కానీ రాష్ట్రం కానీ దీన్ని పరిహరించాలి, కానీ అన్ని షాపులకు మందు బస్తాలు ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాం. రవీంద్ర రెడ్డి, వెంకటాపురం సార్. మాది పొద్దున 6 గంటలకు వచ్చిన సారు, జిరాక్సులు తీసుకున్నారు. ఒక్కరికి మాత్రం ఇప్పటి వరకు అయితే ఒక బస్తా ఇచ్చినది అయితే లేదు. మాకు ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నాయి సార్. 10 ఎకరాలన్నా 1 బస్తా 2 బస్తాలు అంటారు. దానికి అడ్డమైన యూరియా, నానో యూరియా అట, లేకపోతే ఏదో డైమండ్ అట, ఏదో గుళికలట, ఏదో ఎండ్రిన్ గుళ్ళట అంట కడుతున్నారు సార్. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కొంచెం ఆలోచించాలి. ప్రభుత్వం కొంచెం రైతులకు నేరుగా యూరియా బస్తాలు అందే విధంగా ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటాను సార్. తీసుకుంటే యూరియా బస్తా ఇస్తాం. మా దగ్గర 5 ఎకరాలు ఉన్నది. 2 యూరియా బస్తాలు అయితే ఎక్కడ సరిపోతుంది? నాటు పెట్టింది 30 రోజులు అయింది, 30 రోజులు అయింది. 3 రోజుల నుంచి ఇవ్వాలి నుంచి 3, అప్పుడు 6 రోజులు. ఏదైనా సరిపోయేటట్టు యూరియా దొరకలేదు మాకు. ఏ ప్రభుత్వాలు ఇట్నే బాధపడ్డాయి. ఏ ప్రభుత్వం ఉన్నది? రైతులకు మేలు చేయని ప్రభుత్వం ఏం చేయాలి సార్? ఏం చేస్తుంది ప్రభుత్వం? రైతులకు మేలు చేయని ప్రభుత్వం ఎందుకు? అది ఉండి ఎందుకు? గురించి 20-25 రోజులు అయింది నాటు పెట్టి, మందే దొరుకుతలేదా? ఏం చేయాలి? ఏమంటారు? ఊరియా కూరలకు అవి 5 మందులు అవి ఇవి కావాలంటారు. ఈ అదునుకి మందులు ఏంటి? అది చేసి ఏం లాభం? మాకు అవసరం లేదు. మాకు ఇచ్చే మందు బత్తాలు మంచిగా ఇస్తే చాలు.
కంటేపాలెం ఇవాడికి వారం రోజులు అవుతుంది మేము తిరగబట్టి లైన్కి పెట్టినాం ఇవాళ సుతరావాట నేను 4 ఎకరాలు పెట్టినా వస్తనే లేవు ఏం చేయాలి మరి మేము ఇప్పుడు